ఆచార్య చాణక్యుడు తెలిపిన విషయాలు నేటి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని అంశాలను మన మనస్సులోనే ఉంచుకోవాలని, వీటిని ఎక్కడా ఎవరికీ చెప్పరాదని చాణక్యుడు పేర్కొన్నాడు. ఇలా చేస్తే కోరి ఓటమి కొని తెచ్చుకోక తప్పదని చాణక్యుడు హెచ్చరించాడు. అంతేకాకుండా దీనివల్ల హాని జరగడమే కాదు, దీర్ఘకాలిక ఇబ్బందుల్లో కూరుకుపోతారని తెలిపారు. డబ్బుకు సంబంధించిన విషయాలను ఎవరితోనూ చర్చించకూడదట. దీనివల్ల దురదృష్టకర సంఘటన ఎదురయ్యే ప్రమాదం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో సహచరులు కూడా మీ నుంచి ఆశించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన గొడవల గురించి బయట వారితో చర్చించకూడదు. ఈ సమస్యలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బయటి వ్యక్తులు వీటిని అలుసుగా తీసుకొని మీ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తారు. ఇతరులకు ఇచ్చే బహుమతులు, కానుకలు, ధన సహాయాలను రహస్యంగా ఉంచాలి. వీటిని భగవంతుడికి సమర్పించినట్లే భావించాలట. వయసు విషయంలో ఎప్పుడూ నిజం చెప్పకూడదు. సామర్థ్యానికి వయసుతో సంబంధం లేదు. ఉత్సాహమైన మనసుకు వయసు అడ్డంకి కాదు. మీ మెదడు అద్భుతంగా ఆలోచించగలదు. కాబట్టి మీరు చేసే పనులు కూడా ఫలప్రదమవుతాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడకండి. మీరు ఉద్యోగరీత్యా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి స్వలాభం కోసం ఆలోచించకూడదు. దీనివల్ల ఇతరులు మీపై అసూయతో దాన్ని ఆక్రమించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి సంబంధించిన గతం లేదా వర్తమాన విషయాలను ఇతరులతో చర్చించకూడదు. దీన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని ప్రమాదంలో పడవేయవచ్చు. ఇది చాణక్యుడు మనకు తెలిపిన చాణక్య నీతి. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ బాక్స్పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.